హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ వైలెట్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను వచ్చే వరకు ఆగలేవా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ కమ్. కాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ కమ్ అంటే నేను వచ్చే వరకు ఆగలేవా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ గో వితౌట్ వెయిటింగ్ అంటిల్ ఐ కమ్. వై డిడ్ యూ గో వితౌట్ వెయిటింగ్ అంటిల్ ఐ కమ్ అంటే నేను వచ్చే వరకు ఆగకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ వెయిట్ ఫర్ మీ అంటిల్ ఐ కమ్, డోంట్ ఈట్ ఎలోన్. యూ వెయిట్ ఫర్ మీ అంటిల్ ఐ కమ్, డోంట్ ఈట్ ఎలోన్ అంటే నువ్వు ఒక్కదానివే తినద్దు, నేను వచ్చే వరకు వెయిట్ చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు తొందర చాలా ఎక్కువ. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఏ హరీ. యు ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఏ హరీ అంటే నీకు తొందర చాలా ఎక్కువ అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు మేడ్ మీ వరీ బికాస్ ఆఫ్ యువర్ హెస్టీ లేదా బికాస్ ఆఫ్ యువర్ రష్ అంటే నీ తొందరపాటు వల్ల నువ్వు నన్ను కంగారు పెట్టేశావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రష్ ఎవ్రీథింగ్ నథింగ్ విల్ గెట్ డన్. ఇఫ్ యూ రష్ ఎవ్రీథింగ్ నథింగ్ విల్ గెట్ డన్ అంటే నువ్వు కంగారు పడిపోవడం వల్ల ఏమీ జరిగిపోవు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ హడావిడి వల్ల పడిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ ఫెల్ బికాస్ ఆఫ్ యువర్ హెస్టీ. షీ ఫెల్ బికాస్ ఆఫ్ యువర్ హెస్టీ అంటే నీ హడావిడి వల్ల పడిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ రష్డ్ అండ్ స్క్రీమ్డ్ లౌడ్లీ, దట్స్ వై షీ గాట్ స్కేర్డ్ అండ్ ఫెల్ డౌన్. యూ రష్డ్ అండ్ స్క్రీమ్డ్ లౌడ్లీ, దట్స్ వై షీ గాట్ స్కేర్డ్ అండ్ ఫెల్ డౌన్ అంటే నువ్వు తొందరపడి గట్టిగా అరవడం వల్ల, స్క్రీమ్డ్ లౌడ్లీ అంటే గట్టిగా అరవడం వల్ల తను భయపడి కింద పడిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ కట్ బ్యాక్ ఆన్ యువర్ హెస్టీ. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ కట్ బ్యాక్ ఆన్ యువర్ హెస్టీ అంటే నీ హడావిడి కాస్త తగ్గించుకుంటే ఇక్కడ ఉన్న అందరికీ మంచిది అని అర్థం. నెక్స్ట్ వన్, నా కోసం ఆగకుండా వెళ్ళిపోయావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ లెఫ్ట్ వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ. యూ లెఫ్ట్ వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ అంటే నా కోసం ఆగకుండా వెళ్ళిపోయావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ ఫర్ యూ టు కమ్ బట్ యూ ఆర్ ఆల్రెడీ గాన్. ఐ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ ఫర్ యూ టు కమ్ బట్ యూ ఆర్ ఆల్రెడీ గాన్ అంటే నువ్వు వస్తావని నేను చాలాసేపు వెయిట్ చేశాను, కానీ నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ గో వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ. వై డిడ్ యూ గో వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ అంటే నా కోసం ఆగకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అర్థం. నెక్స్ట్ వన్, హడావిడిలో పర్స్ మర్చిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఫర్గాట్ మై పర్స్ ఇన్ ఎ హరీ లేదా ఇన్ ఏ హెస్టీ. ఐ ఫర్గాట్ మై పర్స్ ఇన్ ఏ హరీ లేదా హెస్టీ అంటే హడావిడిలో పర్స్ మర్చిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ రిమెంబర్ ఎట్ ఆల్ వెదర్ ఐ బ్రాట్ ద పర్స్ విత్ మీ వెన్ ఐ లెఫ్ట్ హోమ్ అంటే నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నేను పర్స్ తీసుకొచ్చానో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ బిలాంగ్స్ టు మీ ఇన్ దట్ పర్స్, ఐ డోంట్ నో వాట్ టు డూ. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ బిలాంగ్ టు మీ ఇన్ దట్ పర్స్, ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే ఆ పర్స్లో నాకు సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంకా గంట టైం ఉంది, తొందర పెట్టకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈస్ స్టిల్ ఎన్ అవర్ లెఫ్ట్ సో డోంట్ రష్. దెర్ ఈస్ స్టిల్ ఎన్ అవర్ లెఫ్ట్ సో డోంట్ రష్ అంటే ఇంకా గంట టైం ఉంది, తొందర పెట్టకు అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు గో అండ్ సిట్ దేర్ బిఫోర్ ఎన్ అవర్, సో యూ సిట్ ఎ బిట్ సైలెంట్లీ. ఐ డోంట్ వాంట్ టు గో అండ్ సిట్ దేర్ బిఫోర్ ఎన్ అవర్, సో యూ సిట్ ఏ బిట్ సైలెంట్లీ. అంటే గంట ముందెళ్ళి నేను అక్కడ కూర్చోవాలనుకోవడం లేదు, సో నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ లీవ్ 15 minutes ఎర్లీ దట్స్ ఎనఫ్, సో డోంట్ రష్ ఎవ్రీథింగ్. ఇఫ్ వీ లీవ్ 15 minutes ఎర్లీ దట్స్ ఎనఫ్, సో డోంట్ రష్ ఎవ్రీథింగ్. అంటే మనం 15 గంట ముందు 15 నిమిషాల ముందు వెళ్తే సరిపోతుంది, సో ప్రతిదానికి కంగారు పడద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.